ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ సమయములో ఈ వాక్యము వినుచున్న మిమ్ములందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాను. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగములను మనము గమనించినట్లయితే, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టు పండ్లను వెదుక వచ్చుచున్నాను గాని ఏమీయూ దొరకలేదు. లూకా సువార్త 13వ అధ్యాయము 7వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగాలను మనము గమనించినట్లయితే, ఒక వ్యక్తి తన జీవితంలో ఫలించాలంటే అతడు దేవుని వాక్యమును ధ్యానించాలి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రములు దాని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును అన్న వచనము ప్రకారం యోసేపు, యాకోబు, రాహేలుల ప్రథమ కుమారుడు యోసేపు అనగా అభివృద్ధి అనర్థం. యోసేపు తన పేరుకు తగినట్లుగా తన జీవితములో అభివృద్ధిని, ఆశీర్వాదమును పొందినవాడుగానే ఉన్నాడు. ఇది యోసేపు పట్ల నెరవేరినది. యోసేపు దేవుని దర్శనములు పొందుచు చెడుతనమునకు దూరముగా ఉండినవాడు. ప్రియులారా, 1990వ సంవత్సరములో ఉండిన విద్యా విధానం, విద్యార్థుల యొక్క ఆలోచన విధానము ఇప్పుడు గుర్తుకు వస్తుంది. సంవత్సరం అంతా చదివిన చదువుకు ఆఖరిలో పరీక్షలు పెడతారు. దాంట్లో ప్రతి సబ్జెక్టుకు 35 మార్కులు రావాలి. ఒకవేళ అలా రాని ఎడల అదే తరగతిలో అదే ఉపాధ్యాయుని యొద్ద మరొక సంవత్సరము చదవాలి. అది ఒక కఠినమైన కాలం. అన్ని సంవత్సరాలు చదివి 35 మార్కులు రాకపోతే మళ్ళీ చదవవలసిన పరిస్థితి ఏర్పడేది. తోటి విద్యార్థులను ఫెయిల్ అయిన విద్యార్థులతో కలవనివ్వరు. వాళ్లతో కలిస్తే వీళ్ళు కూడా చెడిపోతారని భయం. 35 మార్కులు తెచ్చుకోలేని వారు ఇంట్లో కూడా కష్టాలు పడతారు. 2 లేదా 3 సంవత్సరాలు ఒకే తరగతి గదిలో మరలా చదువుట మిక్కిలి దుఃఖకరమైనది. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగాలలో కూడా యేసు క్రీస్తు ప్రభు ఒక ఉపమానమును చెప్పాడు. ఒకడు తన ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టును నాటాడు. ఆయన ప్రతి సంవత్సరం దాంట్లో పండ్లను వెతుకుతూ వచ్చాడు, కాని ఏమీ దొరకలేదు. తరచుగా 3 సంవత్సరాలుగా ఫలము లేదు. ఎంత దుఃఖకరమైన విషయం. ప్రియులారా, ఎదుగుతూ ఏ ఫలము ఇవ్వకపోతే ఎలా ఉంటుంది? అది మాత్రమే కాదు, ఇది నేలను కూడా పాడు చేస్తుంది. దీనిని నరికివేయుము అని తోట యజమాని చెప్పినప్పుడు ఆ తోటమాలి ఆ అంజూరపు చెట్టు కొరకు బ్రతిమలాడుకున్నాడు. ఈ ఉపమానమునకు ముగింపు వ్రాయబడలేదు. ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనకు ఈ రాత్రి అనేక సదుపాయాలు, మంచి ఆత్మీయ పరిస్థితులు అని అనేకమైన అనుకూలమైన పరిస్థితులు ఇచ్చియున్నాడు. కాని మనము వీటన్నిటినీ అనుభవించి దేవుడు ఎదురుచూస్తున్న ఎలాంటి ఫలము లేని జీవితము జీవించిన ఎడల ఎంత దుఃఖకరం. మనము మనకు అవసరమైన వాటినన్నిటినీ దేవుని యొద్ద నుండి పొందుకొని ఫలించకుండా సంవత్సరాలు దాటుతూ ఉంటే మనలను మనమే ఆలోచించుకుందాం. దేవుడు మనకు పెట్టియున్న, తీసుకు వెళ్ళబోతున్న స్థలములో మనము చేయగలిగిన కార్యాన్ని దేవుని కొరకు చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉపమానమునకు ముగింపు లేదు. అలాగే మన జీవితాలు కూడా ఇంకను ముగించలేదు. కాబట్టి అవకాశములను వాడుకుందాం. ఫలములతో నిండిన జీవితం జీవించి మన యజమానుని సంతోషపరుద్దాం. అట్టి కృప, ధన్యత దేవుడు ఈ సమయములో ఈ వాక్యము వినుచున్న మీకును, మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులగు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ
సదా ఎల్లకాలము దయచేసి మిమ్ములందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన ప్రియ పరలోకపు పరమతండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయుచున్నాం. దేవ, గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మల్ందరినీ మీ శక్తి కలిగిన రెక్కల చాటున సురక్షితముగా భద్రపరిచి సజీవులనుగా ఉంచినందుకై మీకే కృతజ్ఞత వందనములను తెలియజేయుచున్నాం. దేవ, వినిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. అయ్యా, మా జీవితము ఫలభరితమైన జీవితముగా ఉండులాగున మీ కృపను దయను మాపై కుమ్మరించుమని వేడుకొనుచున్నాం. దేవ, మేము ఫలించి అనేకులకు మీ ప్రేమను వ్యక్తపరిచే వారముగా ఉండులాగున ఆశీర్వదించుమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ రాత్రి ఎన్నో అపాయాల గుండా మేము ప్రయాణిస్తున్నాం. అయ్యా, మాకు తోడుగా ఉండండి నాయనా. అయ్యా, ఏ అపాయములో పడకుండా మీరే మమ్మల్ని కాపాడండి తండ్రి. మరి ముఖ్యముగా నా తండ్రి, సాతాను వేసే వల వంటి అపాయకరమైన పాపములో మేము పడకుండా, నరక పాత్రులుగా మారకుండా మమ్మల్ని రక్షించుమని వేడుకొనుచున్నాం. దేవా, మేమితరులకు అపాయము కలిగించకుండా మేలు చేసే గుణము మాకు అనుగ్రహించండి తండ్రి. అయ్యా, ఎంతోమంది బిడ్డలు అపాయములో చిక్కుకుపోయారు. వారిని విడిపించండి తండ్రి. ప్రమాదాలలో గాయపడిన వారిని బాగు చేయండి నాయనా. నరహత్య చేయువారి చేతిలో నుండి, కీడు చేయువారి చేతిలో నుండి మీ బిడ్డలను తప్పించుమని మీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈ రాత్రి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, బిడ్డల ప్రయాణంలో మీరు తోడుగా ఉండి చేరవలసిన గమ్యస్థానాలకు బిడ్డలను క్షేమముగాను సురక్షితముగాను చేర్చుమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, వివిధ విష జ్వరాల ద్వారా బాధపడుతున్న బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం. దేవా, ఈ రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ పరిశుద్ధమైన హస్తంతో బిడ్డలందరినీ ముట్టి సంపూర్ణ స్వస్థతను బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకోండి నాయన. అయ్యా, వారు చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచుమని వేడుకొనుచున్నాం. దేవా, పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ మీ జ్ఞానము చేత నింపి ప్రతి పరీక్షలో విజయము పొందులాగన బిడ్డలను ఆశీర్వదించుమని వేడుకొనుచున్నాం. దేవా, ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తూ మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించుమని వేడుకొనుచున్నాం. దేవ, సంతానము లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ఈ రాత్రి తెరిచి బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకొనుచున్నాం. అయ్యా, ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో కృంగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొనుచున్నాం. దేవ, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి. అయ్యా, సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవ, వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, బిడ్డలందరినీ ఈ రాత్రి జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచమని వేడుకొంచున్నాం. దేవ, నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి. దేవ, వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వివాహాలు జరగక కన్నీటితో మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడ్డ కూడా కావలసిన సహాయము దయచేసి బిడ్డలను మీ కృపలో భద్రపరచండి. దేవ, మీ సేవకులను సేవకురాండ్రను వారి కుటుంబాలను వారి పరిచర్య అంతటిని దీవించి ఆశీర్వదించి బలపరచుమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార శక్తుల నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మల్ని మరొక శ్రేష్టమైన నూతన
దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.